నీకేమో వాళ్ళ మనమరాలు, నాకైతే ముస్లిమా, నాకైతే ముస్లిమా. శివా A few minutes later. ఏ అరిసి అరిసి పెడతాను నీకు ఇరవల్ల రా. తింటా నువ్వు తిని చల్లగుండు, నువ్వు తిని చల్లగుండు. ఊరికి పోయే పని ఉందిలే, నాకు రేపు బయలుదేరుతాను ఊరికి. 20 రోజులు రాను. అందులో నువ్వు సామాన్లు అన్ని అమ్మేసేయి. అంత మాట ఆయన గాడికి అన్ని సర్దేయి, నీ అవసరం ఏంటి అమ్మేసేయి. ఎవరు అమ్ముతారా? నువ్వు వద్దా ఇదే వద్దనేది నీకే, నువ్వు వద్దా ఇదే వద్దనేది నీకే. తగ్గించుకుంటే మంచి. జరిగేది సామాన్లు అమ్ముతారా? 20 రోజులు ఉంటానంటే ఇంకా జరిగే కార్యక్రమాలు అవే కదా ఇంట్లో. ఏనా ఏమి కూర్చో. ఏంటికి చెప్తానా చెప్పునా? 20 రోజులు రాను. ఏం పని? ఏం పని? ఏం పని అంటే బెంగళూరులో చిన్న పని పడింది. బాయ్స్ హాస్టల్ ఒకటి పెడతాను మన వాళ్ళే. నేను వస్తానంటానా? నేను ఫస్ట్ పోతాను, 20 రోజులు నేను ఉండి వస్తాను. తర్వాత 20 రోజులు నువ్వు జరగదా? పిలిచిపోయే నన్ను పిలిచిపోయి ఐసీఎం అంటే దానికి నీకు మళ్ళా పెడతారా? ఐసీఎం కార్డు తింటావు నువ్వేమన్నా? అయ్యదవని ఎందుకు అడుగుతావు నువ్వు? వాంతి ఎందుకు వేస్ట్గా అంత. 20 రోజులు ఫస్ట్ నేను పోయేసి ఆడ రూమ్ బిల్డింగ్ మాట్లాడుతున్నాను. నేను ఇంకో పిల్లోడు పార్ట్నరు. లే పోరా ఫస్ట్ పో, పో. ఇన్రా, నేను చెప్పేది వింటావా వినవా చెప్పు. 20 రోజులు ఫస్ట్ నేను పోయి ఆడ బిల్డింగ్ మాట్లాడుతాను. బాయ్స్ హాస్టల్ పెట్టేకి పెద్ద బిల్డింగ్ చూస్తాను. గల్జులు పెట్టచ్చు కదా. గల్సులతో పెట్టి ఏదోటి మనం ఏదోటి ఇరుక్కొని పేపర్కి వచ్చి మళ్ళా ఏదో గల్సులు పెట్టంటే మనం గల్సులు మెయింటైన్ చేసేకైతుంది. ఇంకా అబ్బాయిలు హాస్టల్ అన్నా కూడా వాడు సరిగ్గా తింటే వాడు ఊరి మీద పడి చచ్చింటారు. అమ్మాయిలు అంటే నాకు ఫుడ్ ఇట్లేదు, టేస్ట్ అట్లేదు, పెరుగు ఎందుకు తెల్లగలేదు, నీళ్ళు ఎందుకు ఫిల్టర్ లేవు, నేను ఫిల్టర్ నాళ్ళతోనే స్నానం చేస్తా, చాలా వాష్రూమ్ చాలా క్లీన్గా ఉండాలా, ఇవన్నీ ఇంకా సాలైపోతుంది. బాయ్స్ హాస్టల్ అనుకో, ఆ బాత్రూమ్ గలీజ్ ఉన్నా బాగున్నా వన్ ఒప్పుకుంటే వాడే కడుక్కుంటాడు బాత్రూమ్. ఫుడ్ అది పెట్టినా తింటారు, మీ అదే పెట్టేదన్నా కూడా మూసుకొని ఉంటారు. సరే ఇప్పుడు 20 రోజులు పోతాను. ఇప్పుడు వచ్చే పనులు వద్దని నువ్వు ఒకడే ఉండవు, నీకు తోడు వేరే పని ఏమని పెడతాను. వీళ్ళు వద్దు, ఇప్పుడు వాళ్ళు 1 నెల రోజులు వద్దక్క అని చెప్పేస్తాను. వాళ్ళని ముస్లిం వచ్చి నీతోనే ఉంటుంది. మళ్ళా నేను వచ్చి మాట్లాడినాను వేరే అమ్మని, ఆయమ్మ ఉంటుంది దగ్గరుండి. రానా నువ్వు తినకూడదు ఆయమ్మ ఉంటుంది, ఆయమ్మే చూసుకుంటుంది అంతా. మళ్ళీ నేను 20 రోజుల తర్వాత నేను వస్తాను. ఒకవేళ ఇల్లు బాగుంటే ఈ ఇంట్లో ఉంటా, లేదంటే ఇంకో ఇల్లు పోయి ఈ సామాన్లు కొనుక్కొని నా ఇంట్లో ఉంటా. ఎందుకంటే ఏముంటాయి లేదు తెలియదు కాబట్టి. వీడియో తీస్తా మొత్తం అంతా ఏమేమి ఉన్నాయి, యాడ్ ఉన్నాయి వీడియో తీసుకుందాం. ఆ వీడియో నీ దగ్గర ఒకటి పెట్టుకో, నా దగ్గర ఒకటి పెట్టుకుంటా. లాస్ట్ వచ్చిన తర్వాత నమ్మకం లేదు ఏమనుకో, ఫ్యాక్ట్ అది. వచ్చిన తర్వాత ఆ వీడియో చూద్దాము. ఏ సామాన్లు యాడ్ ఉన్నాయా, వాడే ఉన్నాయా, జరిగినాయా. మాకు లేదు బతకలే కదరా నీ ఎట్లా వాళ్ళతో. అవేమి ఇడిచిపెట్టలే, ఎత్తకపోయి నిన్ను ఎత్తకపోతావులే కానీ పప్పు
నీ తెలివికి పనికొచ్చేటి ఎత్తిపో ఊత్ పనికిరాని ఎత్తపోతావు ఇటు ఊత్ పనికిరాని ఎత్తపోతావు ఇటు సో ఇంకా దాని గురించి ఆలోచన వేస్ట్. నువ్వు వచ్చిన తర్వాతే ముస్లింని పంపించేస్తా. నువ్వు బెంగళూరుకి వెళ్ళిపో, ఎందుకంటే నీకు హెల్ప్ చేసి సేవలు చేసి ఆయన మలిసిపోయింటాయి. అప్పుడు నేను వచ్చిన తర్వాత వాళ్ళ ఎవరప్ప వాళ్ళ మనవరాలు వస్తుందంట. అవునా? వాళ్ళ మనవరాలు ఏదో కాలేజ్ చదువుతుంది, బీటెక్ కాలేజ్ అంటే హాలిడేస్కి అప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఆ పాప వస్తానండి. నీకు ఎట్లయితే ముస్లిం సేవలు చేసిందో ఆ పాప నాకు సేవలు చేస్తుంది. ఏ లోపల ఏమి నీకేమో వాళ్ళ మనవరాలు, నాకైతే ముస్లిమా, నాకైతే ముస్లిమా అలా ఏమన్నా ముస్లిం అయితే ఏమి మనరాలు అయితేనేమి రివర్స్ చేయి, రివర్స్ చేయి. నిన్నేరా రే ఎంత రివర్స్ చేయి. మనవరాలు నాకు పంపించు, ముస్లిం నువ్వు తీసుకో. ఏం ఎవరు వేస్తున్నావా? మనవరాలు పంపించు, ముస్లిం నువ్వు తీసుకో. ఏది మాట్లాడతావు, ఏది మాట్లాడతావు, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందని మాట్లాడుతున్నావు. పనికి వచ్చావు ఎవరైతే నీకేమి నాకైతే ముస్లిమా? నువ్వు పిల్లోడు కాబట్టి పెద్ద మనిషి ఊరు ఇంట్లో ఉంటే మంచిదని అట్లా పెద్దోళ్ళం పెడతాను. అంత సీన్ నాకు పోను రాను, పోను రాను కూడా రాను పో. మంచిదిరా అమ్మ ముస్లిమ్మా. ఇప్పుడు ముస్లిమ్మా నీ కాలు ఒత్తుతుంది, మసాజ్ చేస్తుంది, తలకాయకి తిక్కుతుంది. నువ్వు చేస్తాను. ఎవరు అమ్మా పాప వాళ్ళ మనవరాలు చేస్తుందట చేయండి, మనవరాలు చేస్తుందట చేయండి. ఏం నవ్వులేదు నీకేమి ఇప్పుడు నొప్పి? నాకు కావాలి, నాకే కావాలి, నాకే కావాలి నీకు. ముస్లిం చేయించుకో, తలకాయ తిక్కించుకో. సరిగ్గా చేయదా? ఆ అమ్మే ఇంకా ఎక్స్పీరియన్స్ బాగా తల అంటుతుంది. నువ్వు మనవన్ లెక్క నేను చూసుకుంటుంది. ఏమి చూసుకుంటుంది. ఏమి పెద్ద చిన్న ఇంటికాడ పెద్ద మనుషులు లేరనే లోటు ఉండదు. నీకు చెప్తాడు, నీకు పాట పాడి జోలు పాడి ఏమి జోలు పాడి ఇది బజ్జోబడతాడు. రా కొడుక, రా కొడుక, రా కొడుక, రా కొడుక, నిద్రపో కొడుక. 3 పూట అన్నం పెట్టి, 3 కదా 4 పూట అన్నం పెడతాను. పాప అయితే నాకేం, నీకు పాప అయితే ఏంది ఉండదు కదా చేసి పెట్టేకి. నువ్వు ఇబ్బంది పడతావు. వాళ్ళంటే ముసలి వాళ్ళు ఏసులో ఉన్న వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళకి తెలుసు. ఆకలి అంటే ఏం చేసుకుంటావు? నువ్వే చేసుకో, నువ్వే తింటావా? సర్లే మళ్ళీ ముస్లిం కూడా వద్దులే, నువ్వు ఒకనే చేసుకో. నువ్వు ఒకనే చేసుకో. కావాలా పాప ఉండాలా? యా బాబా ఆ పాప చూసినావా నువ్వు? చూడబోయిన చూసినా. వద్దులే ఆ పాపతో, నువ్వు నీకు సెట్ కాదురా. నాకు సెట్ అవుతుంది. ఆ బాబా అంత క్లాస్ అంట చదువుతాంది. ఆ పాప సెట్ అవుతుంది నాకు కావాలా పాప? సెట్ అవుతుంది నాకు కావాలా పాప? యా బాబా పాప నీ పని చేయించుకునే రాదు. నాకైతే పని చేయించుకుంటా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చేయించుకుంటా. నువ్వు ముస్లింతో చేయించుకో. ఏం పని కాదు పని. చేయిలు నొక్కు, కాలు నొక్కు, బాగా చేయిలు నొక్కు, కాలు నొక్కు ఎక్కించి కాలుతో కొడతారు. ఎందుకు నొక్కుతారు? పనికి వచ్చి ఇంటి పనికి వచ్చిన వాళ్ళు ఇంటి పని చేస్తారు కానీ చేయిలు నొక్కు కాలు నొక్కు కాదు. నేనైతే ఏదో డీల్ చేయగలను. నువ్వు డీల్ చేయలేవు. నేను చేస్తా. నేను ఐస్ చేస్తా. నేను కూడా కూల్ చేస్తా. నేను కొద్దిగా స్టైల్గా మాట్లాడతా. హే మ్యాన్ అంటే ఆడ ఆడపాప ఉండేది, ఆడే బాయ. ఇది ఆడబాబుకి అబ్బాయికి తేడా తెలియదని ఆడే అర్థమైంది. నేను నిలబడేది స్టైల్ నిలబడతా, కూర్చున్నాడు స్టైల్ కూర్చుంటా. పాప ముందర నేను మాట్లాడతాను. ఏది మాట్లాడు? నీ కాలేరా డీల్ చేయలేవు. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాలంటే 5 రోజులు ఎక్కువ పెట్టుకొని హ్యాపీగా నువ్వు తినిపించుకో. ఏం కాదు అది వండించుకో. ఇది ఇంతకన్నా స్టైలా? ఏంది స్టైల్? ఏం లేదు స్టైల్. ఏంటికి చూసుకుందామా? వెన్నుపూస నాకు పని కట్ట కాదు, నువ్వు రోత్రత చేద్దాం. గోపదారి మనిషి మీకు తెలుసు. నాకే అమ్మాయి, నీకు ముస్లిమా అంతే. నేను పోను ఏం చేయను. ఏమేం చేసుకుంటా ఏమైనా ఏంది పోను అడుగు ఆవిడకి. అంతేరా, అంతేలే. కోళ్ళు ఇంకా కొట్టాడుకుంటే పళ్ళు అవుతుంది. అందులో నువ్వు ముస్లిం కూడా ఓట్ అవుతారు. చాలా మంచిది అమ్మ. నీ కథలు చెప్తుంది.
నాకు ఆ బాబు చెప్తుంది నాకు ఆ బాబు చెప్తుంది ఆ బాబా కథలు చెప్పదు, నేను కథలు పడతా బాబుతో. నేను పడతా. ఏది పడతావు? నటగిరిలు. నటగిరీలు అవన్నీ కాదు, పని నీటికి సక్రమం చేయించుకోవాలి. ఇప్పుడు ముస్లిం అని అరిసి చేయించుకోలేవు. అదే ఆ బాబాని అనుకో అరసచ్చు. నువ్వు అరసచ్చు. పులిహోర రైస్ చెప్పించు. పులిహోర వేస్తే పనులు చేయరు. ఏం చేయరు? భయం పెట్టుకొని చేయించుకోవాలి పనులు. నాకు భయం కాదురా. నేను కాదన్నదే కాదు. నేను కాదు, ముస్లిం పెడతాను. ముస్లింతో మాట్లాడు. ముస్లిం రోజు ఎందుకు ఎందుకుంటది ఏమమ్మకి ఒక్కకు అలవాట్లేదు అబ్బా. నువ్వేమైనా కొత్తగా నేర్పిస్తే అమ్మకి ఒక్కకు ఇంట్లో లేపడాలు ఇవన్నీ అమ్మకి నేర్పింది. అమ్మకి ఏ అలవాటు లేవు. చాలా మంచిగా పద్ధతి, పూజ కూడా చేస్తారు పొద్దున్నే. ఏమి వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. చూడు, ఒక 5 రోజులు చూడు. అంటుంది మళ్ళా. నువ్వు ఇట్లా లేదంటే నేను వాళ్ళ మనవరాలు పిలుచుకొని బెంగళూరు పోతాను. ఏమే ఏంటికి పోతావు? ముస్లాయమ్మ నువ్వు 20 రోజులు ఉండు. ఏమర్థమైందా? లేదు, నేనే ఉంటాను, నువ్వు 20 రోజులు ఉండు. ఫస్ట్ పోయి మాట్లాడతా. నీకు ఆ పాప రోజు చదువుకున్న పాప, నీకు పనులు ఎట్లా చేయించుకోవాలో తెలుదు. ఎట్లంటే అట్లా మొరట చెప్తే చిల్లరోళ్ళు లెక్క చెప్పకూడదు. నువ్వు చిల్లరోళ్ళు వాయిస్ వేసుకొని బాత్రూమ్ వేసి క్లీనింగ్ ఫుడ్ బెడ్రూమ్ ఎవ్రీథింగ్ క్లీనింగ్. స్మెల్ హాత్ వస్తాయి అన్నీ. అట్లా చెప్పి మాకు వచ్చులే ఎట్లా మేము చెప్పాలా? ఇబ్బంది పడతా వద్దులే. నేను చేస్తాను. ఆ బాబాయ్ ఈడే పనుకుంటా అంటుంది. వద్దు, నువ్వు ఉంటే ప్రాబ్లం అవుతుంది అని. అంతే, వద్దు. ముస్లిం అనుకున్న ప్రాబ్లం ఉండదు. ఆ బాబా అనుకుంది అనుకో ప్రాబ్లం. నీకు ఇబ్బంది అవుతుంది. నీకు ఇబ్బంది అవుతుందిరా. నాకు ఇబ్బంది ఏముండదు. ఇబ్బంది పడతాలే. ఆ బాబు ఓటే అనుకుంటుంది, నువ్వు ఓడే ఉంటావు. మళ్ళీ లేనిపోనివన్నీ ఏమన్నా మళ్ళీ ఆ బాబు ఏమన్నా నీ మీద లైన్ వేయడమో అవన్నీ చేయడం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. అందుకొద్దు. ముస్లిం అనుకో నువ్వు లైన్ వేసి ఉండదు, ఆయన లైన్ వేసి ఉండదు. ఊరికే పని చేసుకునేది ఉంటుంది. నాకు ఆయన మా బాబు కాదు. నేను బెంగళూరు ట్రిప్ అయినా నీకే నువ్వు మరట బుద్ధి పెట్టుకోవచ్చు, కుళ్ళు బుద్ధి పెట్టుకోవచ్చు. కుళ్ళేముందిరా? నేను పెద్ద మనిషిగా పెద్ద రకంగా ఆలోచించాను. పెద్దరికంగా ఆలోచించి నీకు పెద్ద మనిషి తోడుంటే బాగుంటుంది. నాకు ఆ పాప తోడుంటే బాగుంటుంది. ప్లీజ్ నా ఆ బాబు నాకు పంపి ముస్లిం నువ్వు తీసుకో సరేనా? సరేనా? ఇప్పుడు ఆ పాప ఉందనుకో, ఆ బాబుతో నేను పనులు చేపిను, నేనే చేస్తా. నేను చేస్తా కదా. ఆ బాబుతో చెప్పివా? చెప్పిన. అట్లుంటది నీది. పనికి పిలిచింది ఏంటికి? మనం పని చేసుకునేకి. నీ కకృతి వరాలు అట్లుంటాయి కాబట్టి నేను వద్దంటాను. నేను చేపిస్తాను ఉంటాయి చేస్తారు. నేను ఆ పాపతో చేపించుకోవాలని నేను కూడా చేపించుకోవాలని రాదు. నా కోరిక. ఆ పాపకు చేసేకి రాదురా. చేసేకి రాదు. చెప్పిన అడ్లు దోమేది రాదు. నేను చేపిస్తా. కసు నూకేది రాదు. చూపిస్తా. బండలు ఎక్కేది రాదు. నేను నేర్పిస్తా. చెట్లకు నీళ్లు పెట్టేది రాదు. చూపిస్తా. ఏం చూపిస్తావు? చెట్లకు నీళ్ళు ఎట్లా పెట్టాలి అన్ని చూపిస్తే ఓ పని చేయవా అని వద్దంట, నువ్వే చేసా 20 రోజులు. అన్ని నువ్వే చేసి చూపించేవాను. ఇంకా ఆ బాబు కూడా ఎందుకు ఊరికి మనకి డబ్బులు దండగా ఉండలే. ఏడుండాలా? ఉండాలి. నువ్వు ముస్లాంని తీసుకో సరిపోతుందిగానే. ఏంది తీసుకోరా? ఇదే వాటాలా ఏమన్నా? ముస్లిం నువ్వు తీసుకో పాప, నేను తీసుకుంటా. నీకు మూసుకొని కూర్చో, నేను చెప్పినే చెయ్యి. అంతే. నువ్వు అవన్నీ నువ్వు నాతో వాదించేది పెట్టుకోవద్దు. నాకు వద్దు. ఎందుకంటే ఆ పాప ఇంగ్లీష్ సినిమాలు, హిందీ సినిమాలు నీకు ఐడియా లేదు. టీవీలో పెట్టిమంటే ఏంటి పెట్టినా ఏం తెలుసు నీకు? హిందీ సినిమాలు 4 చెప్పు. చెప్పు. హాతామే సినిమా ఉంది. ప్రేమ్కో తర్వాత ఏం చెప్పు?
ట్రంకో ఉంది ఒకటి, దిల్కే దడ్కన్ అదొకటి పేరు. ఇదేమంటారే దేకో మై రౌడిజం సినిమా బాగుంది. అది ఎవరిది? సల్మాన్ ఖాన్దే. ఎవరిది? సల్మాన్ ఖాన్దే. ఇంగ్లీష్ మూవీలు చెప్పు 5. ఇంగ్లీష్ మూవీస్ చెప్పు 5. అల్ట్రా రిస్ అది మంచి హిట్ సినిమాలే. టామ్ క్రూజ్ రిస్ అది మంచి హిట్ సినిమాలే. టామ్ క్రూజ్ ట్రామీ వెడ్స్ జెట్లీది ఎట్లా నమ్మకం కోట్లలో ఆడింది. తెలుసులే చెప్పు. తెలుసులే చెప్పు. మళ్ళా బాత్ నీల్స్ ఐడియా ఉందా? బాత్ నీల్స్ అంటే నాకు తెలియదులే. మొన్న వచ్చిందేమో సుబ్రుట్ కొట్టుకొని పోలేదనా? బాత్ నీల్సా? బాత్ నీల్స్ అంటే బాతులు పట్టేదా? బాత్ నీల్స్ అంటే బాతులు పట్టేదా? బాతులతోనే మొత్తం స్టోరీ. బాతులతోనే అంటే యానిమేటెడా? యానిమేటెడ్ అంటే బిట్లు ఉంటాయేమో. చాలా చేస్తానేమన్నా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మన బాతులు యానిమేటెడ్. బాతుల్స్ ఏది సినిమా పేరు? బాతుల్ మేట్స్ అంటే అదిలే రూమ్ మేట్స్ ఆ టైపు. బాతుల్ మేట్స్ ఆ టైపు. బాతుల్ మేట్స్ చూడలేదు నువ్వు సినిమాలన్నీ? నేను చూడలే అంత మంచివి. చెప్పు ఇంకో సినిమా పేరు చెప్పు. ఇంకో సినిమా పేరు ఇది కడ్డిల్స్. ఏ కడ్డీల్స్? చికెన్ కడ్డీలా? ఏ కడ్డీల్స్? చికెన్ కడ్డీలా? మా నాన్న ఉన్నప్పటి నుంచి వచ్చిన సినిమా అదే, ఓల్డ్ సినిమా. కడ్డీల్సా? భారీ ఉంది. సాంగ్స్ ఇష్టమా పాప్కి? మళ్ళా ఇంగ్లీష్ పాప్ సాంగ్స్ చెప్పావన్నా? పాప్ సాంగ్ ఇదే అప్పు పిచ్చే, ఇదే అప్పు పిచ్చే. ఇంకా చెప్పు. ఫాస్ట్ గా ఏదైనా చెప్తే. ఏం ఇప్పిస్తావు? ఏ పాట అది ఏమన్నా మన మూడోది కాదు. ఇవన్నీ కాదు, మూడోది కాదు. ఇవన్నీ చూసేకేమన్నా ఇంగ్లీష్ హిందీ చూసేకేమన్నా అమ్మ పెద్ద పని పాప ఏమన్నా రిచ్ ఫ్యామిలీ ఏమన్నా రిచ్ ఫ్యామిలీ ఏమన్నా ఇవన్నీ అవసరమా పాపకి? పని చేసుకోవాలి కదా. ఇవన్నీ టీవీల మధ్యలో మంచి సినిమాలు పెట్టేది ఇవన్నీ పెట్టేది ఎవరు అది దానికి ఏమన్నా నీకెందుకు నొప్పి? నేను సినిమాలు చూపిస్తే చూపించకూడదు. నోరు వచ్చింది పనిపాప మాత్రం పనిపాపు ఉండాలా. అవలా ఏమి పనిపాప మాత్రం పనిపాపు ఉండాలా. అవలా నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. ఏమన్నా దానికి ఏమి అప్పుడే టీవీలు సినిమాలు కావాలంటే దానికి ఇంకా రూమ్ లో ఏసీలో పడుకోమని చెప్తామని ఉన్నా నేను ఇంకా అలా కావాలంటే ఆ లాస్ట్ కి అడ్జస్ట్ అవుతా. ఎత్తట్లా నువ్వైతే అడ్జస్ట్ కాలేవు కాబట్టి నువ్వు ఆ రూమ్ లో ఉండలేవు. నేనంటే మూలకు అడ్జస్ట్ అవుతాలే. ఎంత వాల్యూ ఇస్తారు? ఇష్టం రా. ఎవరికైనా ఇస్తా వాల్యూ? నీకేం నొప్పి? నేను ఇస్తా. నేను కావాలంటే ఆడ ఇబ్బంది అయినా లాస్ట్ లో పండుకుంటా నేను. నువ్వు ఉంటూ పడుకోలేవు. నేను చెప్పేది ఆడబెట్టాలి ఉన్నాను చెప్పి ఆడబెట్టాలి ఉన్నావు. యా మామూలు రూమీ పక్కన పెట్టు. నీకెందుకు? నువ్వు ముస్లింకి యా రూమీలు అనుకుంటా ఆ రూమీ. ఆ రూమీ ఆడ పెట్టాలనుకుంటారో ఆడ పెట్టుకో. నాకు ముస్లిం వద్దు. ముస్లిం వద్దు. ముస్లిం ఎవరెవరు తీసుకుంటేనే వాళ్ళ మనవరాలు వచ్చేది పనికి. నేను తీసుకో. నా ముస్లింతో పనే లేదు. నేను ఆ బాబు కోసం కావాలంటే టీవీ చూసేది మానేస్తా. రూమ్లో కావాలంటే ఓ మూలకు పనుకుంటా. ఏమి ఆ బాబు కావాలంటే బిర్యానీలు తెచ్చిస్తా. ఇంకా కొమ్మలు ఉండే ఆసంత రాజు ఇచ్చేసాయి. ఆ టీవీలు ఇచ్చేసాయి, ఆ కూలర్ ఇచ్చాయి, మొత్తం కోరుగుడితో సహా ఇచ్చాయి, బాతులు ఇచ్చాయి. ఇంకేముంటాయి దాంట్లో? ఇంకా ఆ రూమ్లు, ఫ్రిడ్జ్లు, ఆ బీరువా, ఆ సోఫా సీట్లు మొత్తం మీద ఇచ్చేసాయి. రాట్రా ఆ పక్కన షెడ్లు స్థలం చూడు, అది కూడా ఇచ్చేసాయి. 4 షెడ్లు ఇది ఆఖరి ఇది కూడా ఇచ్చేసాయి. ఆ బండి ఇచ్చాయి, కారు ఇచ్చాయి. ఏంటి అన్ని లోడాయిలు ఇస్తావా? బొంగు అసలు ముస్కాయ కంటాడు మళ్ళీ. వద్దనేది అంత కాదులే కానీ మూసుకొని ఆయన వస్తుంది పని చేసిపోతుంది. డాడీ పోతున్నావురా? స్పూన్ కూడా ఎత్తపోతావు చూడు. చెప్పులు వేసుకోలే. నువ్వు నాటకాలు నా దగ్గర పడద్దురా. నేను చెప్పిన ముస్లిం వచ్చి పని చేస్తుందని ముస్లింతో పని చేయించాయి. నువ్వు అమ్మ ముస్లిం కావాలంటే హిందీ ఇంగ్లీష్ సినిమాలు చూపి.
నేను హిందీను ఇంగ్లీష్ బొంగు పోసాను దానికి ముస్లిం దానికి అవసరం లేదు దానికి బిల్డప్ అవసరమే దానికి ముస్లిం దానికి బిల్డప్ నేర్చుకుంటే భాష మంచిదే. ఏం నడుచుకుంటుంది బొమ్మలు నడుచుకుంటే ఆయన నడుచుకుని ఎవరు పోయి సరేలే ముస్లిం నీది మీది 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 మాది 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 నీది మీది 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 మాది 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 కాదు నాది ఆ బాబుది నా ఇష్టము, నీవు ముస్లిం నీ ఇష్టం. నువ్వు పని చేయించుకుంటావో నువ్వే పని చేస్తావో పెద్ద మనిషి అని చెప్పి ఆయన కూర్చోపెడతావో ఒప్పుకోను కానీ ఒప్పుకోను దాన్ని ఒప్పుకోను కానీ ఒప్పుకోను దాన్ని ఇద్దరు రాని అవమానం రాని గేట్ కాడ కూర్చొని చూపిస్తా. ఏంది నువ్వు బెంగళూరులో ఉంటావు? అంత సీలా నీ ఎట్లా చూస్తాము నువ్వు బెంగళూరు పోల్లా, నువ్వు అన్నిటికీ ఎడ్డామంటే తడ్డాం కదరా, ఎడ్డామంటే తడ్డాం కదరా. ఏదైనా చెప్పి తినాలా కానీ ఏ ముస్లాం మన వాళ్ళే కొనలేవా కొనలేవా? సరే నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపో, ముస్లాం అవసరం లేదు. నేను బెంగళూరు నుంచి వచ్చినప్పుడు నేను డైరెక్ట్ అబాన్ పెడతా. లేదు నువ్వు బయలుదేరింగా, లేదు నువ్వు బయలుదేరింగా. నువ్వు బెంగళూరు కూడా ఏం పోవద్దు, ఈడ ఉండద్దు, నువ్వు 20 రోజులు కనపడద్దు. ఉండరా చూద్దాం చూద్దాం ఉండు. ఏంలే ఏమే ఇస్లాం వద్దట ఇంకి పని